సుమములతో సాగుదము, కల్వరి పీఠము చేరుదము. శాంతి స్వరూపుని సేవింతుము, యేసుని అర్చన చేయుదము. ప్రేమను నేర్పిన మన ప్రభువే, సేవలు చేసెను మన కొరకు. ప్రేమను నేర్పిన మన ప్రభువే, సేవలు చేసెను మన కొరకు. ఆయనయే మన నాయకుడు, ఆయనకే స్తుతి మహిమ. ఆయనయే మన నాయకుడు, ఆయనకే స్తుతి మహిమ. సుమములతో సాగుదము, కల్వరి పీఠము చేరుదము. శాంతి స్వరూపుని సేవింతుము, యేసుని అర్చన చేయుదము. సర్వశక్తి గల మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రియ దైవ ప్రజలారా, నాటి పవిత్ర బలి పూజను పునీత అంతోని వారి యొక్క సంస్మరణను సందర్భంగా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుకొని, పరిశుద్ధ మరి తల్లి ఆరోగ్యమాతగా మనల్ని ఇంకనూ ముందుకు భయభక్తులతో విశ్వాసముతో ముందుకు నడిపించాలని భక్తితో ప్రార్థించుచు, మనకు నేటి వరకు ఆరోగ్యమాత ద్వారా పొందినట్టు మేళ్ళన్నిటి కొరకు నిండి కృతజ్ఞతాస్తుతులను సమర్పించుచు, ఇంకను ఈ పునీతుల యొక్క సహవాసంలో మన జీవితము నూరంతలు ఫలించేటట్లు దైవాశీస్సులు కోరుకుంటూ, మన బలహీనతలను తప్పిదములు తలంచి దేవుని సన్నిధిలో సోదరులు ఎదుట క్షమాపణ వేడుకొందుముగాక. పరితపించి హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపండి. పాపులను పిలువచ్చిన క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చెయ్య పితకుడు ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను కడిగి శుద్ధీకరించి మనకు రక్షణ భాగ్యమును దయచేదురుగాక. ఆమేన్. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళలా సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళలా సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా,
పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనేలలో కోరిదము మిమ్ము వేడుచున్నాము మీ దయనేలలో కోరిదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడాయే వినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడాయే వినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి బలి పూజ కొరకు మీకు ఉద్దేశం సమర్పించండి. అయితే ప్రత్యేక ఉద్దేశాల నిమిత్తం అయితే సహోదరులు గొర్రెల సన్యాసరావు, మరియరాజు, మరియరత్నం, అలానే సిస్టర్ దివ్య సుందరి వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నూతన ఆశీర్వాదం కోసం భక్తు ప్రార్థన సమర్పిస్తున్నారు. అలానే దేవుని యందు నిద్రించినటువంటి సిసిలీ యాంటనీ వారి కొరకును, అలానే గొర్రెల రోజ్మేరీ కొరకును, చౌరి సెబాస్టియన్ అమల్, చౌరి క్రిస్టఫర్ దాస్, మరియదాస్, జయమేరీ వీరిని కూడా ప్రభు జ్ఞాపకం ఉంచుకొని మన్నించి నిత్యానంద మోక్ష భాగ్యం ప్రసాదించాలని సమర్పించి ప్రార్థిద్దాం. వైఎంఐ ట్వింకిల్, అలానే అన్న జెస్సీ రోసలిన్ వారికి మంచి భవిష్యత్తు, వారి జీవనాశయాలు ఫలింపచేయమని సమర్పించి వేడుకుందాం. లెఫ్టినెంట్ కర్నల్ జోసెఫ్ యాంటనీ, అలానే సోనీ యాంటనీ పొందిన మేళ్ళన్నింటినీ కృతజ్ఞతాశ్రవం చెల్లించు ఇంకా నూతన ఆశల ఉద్దేశాలు ప్రభు వారిని దీవించి నడిపించాలని ప్రార్థిద్దాం. అలానే ఎస్ కృపారావు గారు ఫ్రాన్సినమ్మ పొందిన మేళ్ళన్నింటినీ నేను కృతజ్ఞతాశ్రవం చెల్లించు వారి ఆశల ఉద్దేశాలు నెరవేరేటట్లను, దీప అనిల్, చేతన సాత్విక వారు కూడా విద్యా సంవత్సరం ప్రారంభిస్తుండగా ఇంకా ఉన్నతమైనటువంటి దైవానుగ్రహములు వారిపై కుమ్మరించాలని ప్రార్థించి వేడుకుందాం. ఈనాడు జోసెఫ్ జెరిన్ పుట్టినరోజు కనుక వారిని కూడా ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నతమైనటువంటి అనుగ్రహ ఆశీర్వాదాలు వారి జీవనాశనం ఫలింపచేయమని భక్తితో ప్రార్థించి వేడుకుందాం. ప్రార్థించుదాము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకుడుగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలిచినట్లు దీవింపము. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలు యందు నీ ఆదరణను పొందినట్లు వారి ప్రార్థనా ఫలితం మాకు దయచేయము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహాయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. మట్టి పాత్రలో ఆధ్యాత్మిక నిధి, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొంటున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవితకాలమున యేసు కొరకే మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మధ్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపు ఆత్మ మా యందును కలదు. కనుక మేము కూడా విశ్వసించున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతుల నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మేము సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇదేలిన వారి వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము
నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడుగా ప్రకటన నా హృదయమైన పదవులను శుద్ధి చేయుడు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత్ మత్తయ్య గారు రాసిన క్రీస్తు శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. పదవ అధ్యాయము 5వ వచనము నుండి, మత్తయి 10:5 నుండి. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికిట్లో ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమున ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారము కానీ వెండి కానీ రాగిని కానీ కొనుపోవలదు. ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలను కానీ పాదరక్షకును కానీ చేతికరణ కానీ తీసుకుని పోవలదు. ఎలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు అని బోధించెను. ఇది క్రీస్తు శుభవార్త. స్వామికి స్తుతి కలుగునుగాక. శుభవార్త ప్రబోధము ద్వారా మన పాపములు మన్నించబడునుగాక. ఆమేన్. సహోదరులారా, చిన్న ప్రార్థన సహకరించండి. తండ్రి దేవా స్తోత్రం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ పవిత్రుడవు, ప్రేమ స్వరూపుడువు, మా రక్షణ కోరుకుని ఏకైక సర్వేశ్వరుడువు, మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆ గొప్ప రక్షణ ప్రణాళికను మానవులందరి కొరకై ఆశ్చర్యకరముగా అద్భుతముగా నెరవేర్చినటువంటి పరలోక తండ్రి, మరొకసారి సకల దూతలతో పునీతులో మిమ్మల్ని స్తుతించుచు, మీ పునీతులలో ప్రత్యేకముగా నిన్న కొనియాడినటువంటి పునీత అంతోని వారి యొక్క జీవన పరమరహస్యాలను నమరవేసుకుంటూ వారి అడుగుజాడలలో జీవించి ఉన్నతమైన మీ రక్షణ భాగ్యమునకు మమ్మల్ని అందరినీ పాత్రలను చేయమని మీ పవిత్ర ఆత్మ వరములను వినిచున్నటువంటి వారిని అందరినీ కూడా ఆవరించి ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితానికి నడిపించినట్టు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు ప్రియ దైవ ప్రజలారా, ఈ రీతిగా పునీత్ మత్తయ్య గారు 10వ అధ్యాయంలో అలానే ప్రత్యేకముగా ప్రభువు ఎన్నుకున్నటువంటి 12 మందిని సువార్త ప్రచారానికి పంపుతూ తనకు పరలోక తండ్రి అప్పచెప్పినటువంటి ఆ భక్తిగల సువార్త ప్రచారము, స్వస్థత, దీవెనలు ఉన్నతముగా ఆయన తన జీవితంలో ఆచరించిన తర్వాత అది లోకాంచి వరకు కూడా సర్వదా నెరవేరాలని చెప్పేసి, సకల ప్రజలకు రక్షణదాయకంగా ఉండాలని చెప్పేసి ప్రియ సహోదరులారా ఈ గొప్ప ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అపోస్తులు వారసులుగా ఈనాడు మనం కొనియాడుతున్నటువంటి పునీత అంతోని వారి యొక్క సంస్మరణకు సంబంధించి మనము కొన్ని విషయాలను పరిశీలించి తెలుసుకుంటున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు పోర్చుగల్ దేశంలో లిస్బన్ నగరములో ప్రత్యేకముగా జన్మించినటువంటి అమూల్యమైనటువంటి
యవనస్తులు మరి వారు సహజమైనటువంటి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా 15వ ఏటయే ఆయన ఉన్నతముగా దైవ సేవకు ఆకర్షింపబడి ఆనాడు అప్పుడే అది ఆగస్టు 15వ తారీఖున జన్మించి 1195 ఆ సంవత్సరంలో ప్రియ సహోదరి సహోదరులారా వారు చక్కనైనటువంటి భక్తిగల విశ్వాస కుటుంబములో జన్మించినటువంటి వారై ఇంకా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము ఆ కేథడ్రల్ ప్రధాన దేవాలయం ఆనాటి అపోస్తుల వారసులు స్థాపించినటువంటి ఆ ప్రాంతంలోనే ఉన్నతముగా చదివిన తర్వాత అప్పటికే భక్తి జీవన మార్గంలో అనేక మంది సన్యాసులు అగస్టిన్ వారి సభ అని అలానే ఫ్రాన్సిస్ వారి సభ అని పలు రీతులుగా ఆనాటి పోర్చుగల్ దేశాన్ని ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవన స్థితికి నడిపిస్తున్నటువంటి వారి యొక్క భక్తి జీవన మార్గంలో అంతోని వారు జ్ఞానస్నానం పొందినప్పుడైతే ఫెర్డినాండ్ అని పేరు పెట్టుకున్నా సరే వీరు ఎప్పుడైతే ఫ్రాన్సిస్ వారి మఠమునకు ఆకర్షింపబడి పవిత్ర శుభవార్తను చేయాలి, యేసుక్రీస్తు యొక్క సేవకుడుగా నా జీవితం కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణ చేసుకోవాలి, ఆ పునీతుల యొక్క అడుగుజాడలలో నేను కూడా నడవాలి, ఆయన కోసం నా జీవిత సర్వస్వాన్ని సమర్పిస్తాననేటువంటి దృఢ సంకల్పముతోనే అంతోని వారు ఫ్రాన్సిస్ వారి సభలో చాలా ఉన్నతమైనటువంటి జీవనం గడుపుటకు ముందుగా ఆ దేవదేవుడు తన పవిత్ర ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించినందున లేక మొట్టమొదట పొందినటువంటి ఆ పవిత్రాత్మ వరప్రభావమును నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయములో స్వీకరించుచు ఆ దేవునితోనే దేవుని పరిశుద్ధ వాక్యముతోనే ఎక్కువ కాలము ధ్యానించుచు ప్రార్థించుచు ఆయన ఆత్మతో నిండిన వారై తప్పనిసరిగా ఈ గొప్ప రక్షణము దేవుడు నాకు ఇస్తున్నటువంటి ప్రేరేపణ రక్షణము ఆయన ఉద్దేశించినటువంటి చెదరిపోయినటువంటి గొర్రెలందరి దగ్గరికి ఇశ్రాయేల్ అందరి దగ్గరికి ప్రత్యేకముగా వెళ్ళాలనేటువంటి ఆకాంక్ష అంతోని వారిలో ఉండేది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసము అటువంటి విధముగా ప్రేరేపించబడినటువంటి అంతోని వారు ముఖ్యముగా ప్రార్థనయందు వాక్యమయందు ఎక్కువ కాలము గడుపుతూ సంపూర్ణ విశ్వాసంతో ప్రభువా మీ చిత్తమైతే నా జీవితంలో ఈ కార్యములు నెరవేరేటట్లు అనగా మీరు సువార్త చేయమని చెప్పేటువంటి ఆజ్ఞలను అలానే మీ శిష్యులు ఏ రీతిగా పాటించున్నారో వారి అడుగుజాడలలో నేనును మీ పరలోక రాజ్యం తప్పనిసరిగా అందరి యొక్క అనుభూతికి తెచ్చేటట్లు నన్ను నడిపించండి, దీవించండి అంటూ ప్రగాఢమైన విశ్వాసంతో మొరపెట్టి ప్రార్థించుచు ప్రియ సహోదరి సహోదరులారా వారు పరిచర్యకు వెళ్ళేటప్పుడు అనేక మంది బలహీనులు, రోగులు, లేక అవసరంలో ఉన్నటువంటి వారు, పేదవారు వీళ్ళందరూ కూడా దర్శిస్తూ వారికి తగినటువంటి సమాధానం చెప్తూ తన యొక్క సువార్తను ఎంతో చల్లనైనటువంటి పవిత్రమైనటువంటి వర్షము ఎలా అయితే మనపై కుమ్మరించబడుతుందో ఆ రీతిగా తన యొక్క వాక్య పరిచర్య ఎంతో భావగర్భితమై విశ్వాసపూరితమై మహిమపూరితముగా ఉండేదని చెప్పేసి తన యొక్క రచనలే మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అంతోని వారి యొక్క ఉన్నతమైనటువంటి సువార్త పరిచర్య కొరకు చాలామంది ప్రజలు వేచి వచ్చేవారంట. కారణం ఏంటంటే ప్రభు యొక్క సువార్త పరిచర్య ఎంత ఆకట్టుకున్నదో, ఎంత రక్షణదాయకమైందో అదే రీతిగా అంతోని వారి కూడా అటువంటి భావాలతోనే, అటువంటి విశ్వాసంతోనే ఆత్మతో పూరితులైనటువంటి విధంగా వీరు ప్రవచించేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తున్నాము. 63లో యోహాను 6:63లో ఉన్నటువంటి మాట చూడండి. అది జీవమునిచ్చినది ఆత్మయే,
శరీరము నిష్ప్రయోజనము. అది నేను మీతో చెప్పిన మాటలు, అది ఆత్మయు జీవము. అందరూ చెప్పండి, నేను మీతో చెప్పిన మాటలు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. జీవము అయి ఉన్నది. అందుకోసం ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య చెప్తున్నటువంటి ప్రతి మాట మనకు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే నిత్యనూతనమైనటువంటి విధముగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నారు, లేక నవజీవం మనలో ప్రవహిస్తుంది అన్నట్లే యేసుక్రీస్తు ప్రభువు ప్రవచించినప్పుడు, తన అపోస్తులు ప్రవచించినప్పుడు, సువార్త పరిచర్య చేసినప్పుడు, అలానే ముఖ్యంగా అంతోని వారు కూడా ఆ పరిచర్య చేసేటప్పుడు వారిలో ఉన్నతమైన నవజీవము పొంగి పొరలిందని చెప్పేసి మనము గ్రహించగలము. అందుకోసమే ఉదాహరణలతోనూ అప్పటికప్పుడు అవసరమైనటువంటి అద్భుత కార్యములతోనూ అంతోని వారు తన పరిచర్యలో ముందుకు సాగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది తమ యొక్క వ్యాధులను, సమస్యలను వారితో చెప్పుకుంటూ అప్పటికప్పుడే వారి ఊరట ఉపశమనము అద్భుత విధంగా పొందేవారు కనుక వారి పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో అని చెప్పేసి ప్రజలు తెలుసుకుంటూ తండోపతండలుగా వారి పరిచర్య కొరకు వెళ్ళి ఉన్నారు. నేను ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధముగా ప్రదీప్ ఫాదర్ గారు, నేను కూడా అదిగో మహారాణిపేటలో జరిగినటువంటి పునీత అంతోని మహోత్సవము ప్రారంభం 7 గంటల నుంచి తిరిగి సాయంత్రం 6 గంటలు ప్రారంభమైనటువంటి పవిత్ర బలిపూజ 9 గంటలకు ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన కాబట్టి భక్తులు, విశ్వాసులు, అన్యులు కూడా వచ్చి ఎంతోమంది తండోపతండలుగా పాల్గొనడంలో ఉన్నటువంటి గొప్ప మహిమ ఏంటంటే 24 గంటలు కూడా ప్రజలు అక్కడే ఉన్నారు. బహుశా రాత్రి 10 నుండి ఉదయం 5-6 వరకు అక్కడ జన్మలు లేరు, కానీ తక్కిన కాలం అంతా కూడా ప్రజలు అక్కడే ఉన్నారు, అక్కడే దేవాలయంలోనే గడుపుతున్నారు. పునీత అంతోని వారి భక్తి గల ప్రార్థన చేసుకుంటున్నారు. అలానే పవిత్ర పాప సంకీర్తనం కానీ, దివ్య బలి పూజలు కానీ పాల్గొంటూ ఊరట ఉపశమనం పొందినటువంటి ఉన్నతమైనటువంటి కార్యము నేను జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంక రెండవది, మరి నిన్న సాయంకాలం పూజ సాయంత్రం 6:15-6:30 ప్రారంభమైతే ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ బలి పూజ నడిపించారు గురువులందరి తరపున. అలానే ఉన్నతమైనటువంటి వాక్య పరిచర్య చేశారు. ఈ ఉన్నతమైనటువంటి వాక్య పరిచర్యలో ఆయన చెప్తున్నటువంటి గొప్ప విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ప్రభు యొక్క పీఠాన్ని, ప్రభు యొక్క ఆలయాన్ని దర్శించినటువంటి బిడ్డలకు దేవుని పరిశుద్ధ వాక్యమే వారిని ఉజ్జీవపరుస్తుంది, నవజీవపరుస్తుందని చెప్పేసి ప్రథమ సందేశమిస్తూ, ఆ విధంగా శోధనలు అనేటువంటివి సముద్రంలో వస్తున్నటువంటి ఎత్తైన కెరటాలు ఏ విధంగా వస్తున్నాయో ఆ రీతిగా శోధనలు ప్రారంభమవుతాయి. కానీ తీరానికి వచ్చేసరికి ఈ కెరటాలు సన్నగిలిపోతున్నాయి. అలానే ఎవరైతే హృదయ పరిశుద్ధతతో జీవిస్తున్నారో, హృదయం నిండా దేవుని వాక్యం పెట్టుకుంటున్నారో, కన్నీటితో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారో, మంచి పాప సంకీర్తనం చేసి కన్నీటిని కుమ్మరిస్తున్నారో, పశ్చాత్తాపం కన్నీటిని, ఆటోమేటిక్గా ప్రియ సహోదరులారా, బాలయేసు వీరి పశ్చాత్తాపం ఏంటంటే, నా దేవుడైన ప్రభువుని నా పాపముల ద్వారానే వారిని సులువుకేసి ఘోరముగా హతమార్చింది, చంపింది నేనే అని చెప్పేసి కన్నీరు కారుస్తూ ఆయన క్షమాపణ కోరుతుండేటప్పుడు ఆయన మనస్సు కరిగి, యేసయ్య మనస్సు కరిగి ఏం చేస్తున్నారు? 103వ కీర్తనలో చెప్పబడినట్లు, ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసుగా ఆయన వారిని స్వీకరిస్తూ, అంటే సౌమ్యముగా స్వీకరిస్తూ తన యొక్క ప్రేమ అనుభూతిని కలిగిస్తున్నారని, ఆ రీతిగా తను చిందించినటువంటి రక్తాన్ని ఎప్పుడైతే వీరి పశ్చాత్తాపం అనేటువంటి రక్తముతో తడుపుతున్నారో ఆటోమేటిక్గా ఆయన కూడా సంతోషిస్తూ బాలిక యొక్క పసితనంలో మనం చూసేటువంటి ఆ పరిశుద్ధత, ఆ నిర్మలత్వం ఏ విధంగా ఉంటుందో ఆ రీతిగా మనము తయారవుతున్నామని, బాలయేసు ఆ రీతిగా అంతోని వారి యొక్క
పరిచర్యలో ఆయనకి ఎల్లప్పుడూ తోడుండేవారని చెప్పేసి ఫాదర్ గారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసము మనకు దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటి వాక్యము, అది సజీవ వాక్యము, నూతన సృష్టి చేసేటువంటి వాక్యము, మన్నింపు దయచేసేటువంటి వాక్యము, అలానే మనలను ప్రభు సన్నిధి తోడ్కొని వెళ్ళేటువంటి పరిశుద్ధ వాక్యము, అతని ఆత్మతో నిండి ఉన్నటువంటి సజీవ వాక్యము గనక మనం ఇంకనూ ఆయనతో ఎప్పుడైతే జోడించబడుచున్నామో, అపోస్తలులు అంతోని వారు మాత్రమే కాక విశ్వసించి వారు అందరూ కూడా ఈ గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం కూడా చేయటానికి సమాయత్తం అవుతున్నారు అని చెప్పేసి, అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, చక్కగా నేటి పరిచర్యలో అంతోని వారి యొక్క మహిమను తెలుసుకోవడం, ధ్యానించడం, అలానే వారి సన్నిధిలో గడపడం, ప్రార్థించడం అనేటువంటి జరిగింది. అందుకోసము ఆయన యొక్క సువార్త ప్రచారము ప్రవహించేటువంటి నదిగా అనేక మంది, అదే చేపలకు మాత్రమే కాదు, ఆకాశ పక్షులకు, ప్రకృతికి ఎలాగైతే జీవమునిచ్చేటువంటి విధంగా ఉందో ఆ రీతిగానే మానవులు కూడా సేద తీర్చుకొని ఊరట నొందేటువంటి విధంగా ప్రభువు అభిషేకించున్నారని, దాని మూలంగానే ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో ప్రభు యొక్క దివ్య జీవం ఉందని చెప్పి నమ్మినటువంటి అంతోని వారు ఆ వాక్యమును ఎల్లప్పుడూ చేతులతో పట్టుకుంటూ విశ్వసిస్తూ అది ప్రచారం చేయడానికి ఎంతైనా ముందుకు వెళ్ళారో, అటువంటి వారి యొక్క ఒకసారి జరిగినటువంటి తన పరిచర్యలో బహుశా విశ్రాంతి లేక బాగా తలనొప్పి, బాగా నొప్పి కలుగుతున్నటువంటి సందర్భంలో ప్రభువా మీరే నాకు ఆధారం అని చెప్పినప్పుడు, ప్రియ సహోదరులారా, బాలయేసువే వచ్చి తన తల మీద చెయ్యి ఉంచి నిమురుతూ మీకు శాంతి కలుగును కాకన్నట్లు వారికి తొందరగా శాంతి సమాధానాలు ఇచ్చినట్లు తన గదిలో జరుగుతున్నటువంటి ఈ సంగతి టిటో అనేటువంటి ఒక తన స్నేహితుడు రాత్రివేళ జరిగినటువంటి సంఘటన ఆయన చూసి బాలయేసుతో ఈయన యొక్క అద్భుతమైనటువంటి సహవాసాన్ని గుర్తించి మరి అనేక మందికి చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులు, ఆ రీతిగా అంతోని వారు ఎప్పటికప్పుడే ఆ ప్రభు యొక్క ఓదార్పును సహాయమును పొందుతూ అదే గొప్ప మహిమను తోటి సహోదరి సహోదరులకు అందించి ఉన్నారని చెప్పేసి ఆయన రచనల్లో మనము నేర్చుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయన యొక్క పవిత్ర వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటి సాక్రమెంట్స్, మనకు సప్త జ్ఞానవరాలు లేక సప్త అనుగ్రహాలు, అలానే తక్కినటువంటి సాక్రమెంటల్స్, వీటన్నిటిని కూడా ప్రభువు యథార్థంగా మనతో సహవసిస్తున్నారు, మనతో జీవిస్తున్నారనేటువంటి ఆ నమ్మకంతోనే మనము సువార్తలో, ఆ సువార్త జీవనంలో ముందుకు సాగాలి. మొదట నేను చెప్పినట్లు హృదయ శుద్ధి గలవారే దేవుని దర్శిస్తారు. మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారే. అందుకోసం ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప హృదయ శుద్ధితో అంతోని వారు ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా బాలయేసు యొక్క సహవాసంలో వారు బలముతో, శక్తితో అనేక మందికి ఉపదేశించడమే కాదు, కఠోరమైనటువంటి పాపులకు, తిరుసపునకు వెలుగా దూరపరచబడినటువంటి వారికి వీటన్నిటిని కూడా గొప్ప వెలుతురుగా ఉండి వాళ్ళందరినీ కూడా ఆకట్టుకొని పశ్చాత్తాపం అందించు మంచి పాప సంకేతను చేసేటువంటి భాగ్యము, నూతన జీవితం ఆరంభించేటువంటి కృప వారికి అంతోని వారి యొక్క భక్తిగల ప్రార్థన ద్వారా దొరికిందని, ఆపదలో మరి అనేక ప్రమాదాల్లో వారి కుటుంబంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన దుఃఖానికి అంతోని వారి తోడై ఉండి మరణించినటువంటి వారిని తిరిగి జీవంతో లేపడం, అందులో ప్రత్యేకంగా మీకు అందరికీ తెలిసినట్లు దివ్య సప్రసాద భక్తి, దివ్య సప్రసాద భక్తిలో ఆయన ముందుండేవారు. మరి అటువంటి పవిత్ర దివ్య సప్రసాదంలో వ్యతిరేకులైనటువంటి వారు ఏం చెప్తున్నారు? దివ్య సప్రసాదంలో యేసు ప్రభువు లేరు అని చెప్పేటప్పుడు అంతోని వారు దానిని రుజువు చేయటానికి, ఇదిగో నేను మీకు ఇప్పుడు రుజువు చేస్తానని చెప్పి 3 రోజులు ఆహారం లేక కట్టివేయబడి ఉన్నటువంటి గాడిదను
ఆయన ఇతరులకు రుజువు చేయటానికి ఒక ప్రక్కని పచ్చగడ్డి వేశారు, రెండవ ప్రక్కని గాడిదను అక్కడికి తెచ్చారు. అదే సమయంలో అంతుని వారు దివ్యప్రసాద సాన్నిధ్య ప్రభువుని అక్కడ తీసుకొచ్చేసరికి గాడిద మోకరించి ఆరాధించుచు తన తలను వంచి ఆరాధించినట్లు కనిపించింది. మరి ఆ రీతిగా గడ్డి ప్రక్కనే ఉన్నా కానీ, ఆకలేస్తున్నా కానీ అది ఆహారం దగ్గరికి వెళ్ళలేదు అని ఈ విధంగా చూసినటువంటి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి నిజమే ప్రభువు దివ్యప్రసాదములో ఉన్నారు అనేటువంటి గొప్ప పరమరహస్యాన్ని కూడా గమనించగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిన్నను ఫాదర్ గారు మరొకసారి చెప్పినటువంటి విషయము, తన వ్యతిరేకులైనటువంటి వారు అంతుని వారికి గొప్ప పరీక్ష ఎదురైంది. విషము కలిపినటువంటి రసమును ఆయన ముందు ఉంచుచు ఇది మంచిదే, మీరు త్రాగండి అని చెప్పినప్పుడు అంతవరకు వారికి తెలుసును అది ఏంటని చెప్పేసి తెలిసిపోయింది. ఆయనను అది మీరు త్రాగి మీరు సజీవంగా ఉంటే మేమందరం కూడా యేసు ప్రభువు నమ్ముతాము అని వాళ్ళు మాటిచ్చారు. కాబట్టి ఆ రసమును కూడా ప్రభువు మీద నమ్మకం ఉంచి ఆయన త్రాగారు. దాన్ని బట్టి ఆయన సజీవంగా ఎంతో కాలం జీవించారు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ విధంగా అనేక మందికి సవాళ్ళు విసురుతూ మరి ప్రభువు తట్టు అందరినీ కూడా ఆకర్షించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వారి యొక్క కథలు కావివి, అక్షరాల జరిగినటువంటి సత్యాలు. అందువలనే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ వాక్యము, ఆయన యొక్క ఇదిగో పునీత్ పౌలుడు ఈనాడు 2వ కొరింథీ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనము 4వ అధ్యాయంలో మనం విన్నటువంటి గొప్ప విషయాలు కేవలము సామాన్యమైనటువంటి మనుషులమే మేము, కానీ మట్టి పాత్రలు వంటి వారమే. అటువంటి మమ్మును ఆ దేవదేవుడు వాడుకుంటున్నారు. కాబట్టి ఆయన మహిమకు, ఆయన సువార్త పరిచర్యకు, అనేక మందికి సువార్త రక్షణ దీవెనలు అందించుటకు మమ్మల్ని ఆ రీతిగా సమాయత్తపరుచున్నారు. ఆ దేవునికి మహిమ అని చెప్పేసి ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మందికి అవిశ్వాసులకు ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి పౌలు గారిని కూడా మనకు మరొకసారి తన వాక్యమును చదివేటువంటి భాగ్యంలో ప్రభు మనకు బలమనిస్తున్నారు. అందుకోసం దయచేసి మరి అంతోని వారి ప్రారంభ దశ పరిశుద్ధ వాక్యముతోనూ నిత్య బలిపూజతోనూ దేవుని యొక్క జ్ఞానోపదేశంతో వీటన్నిటితోనూ కూడా ఎలాగైతే నెరవేరిందో దయచేసి మన బాలబాలికలకు యవనస్తులకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ సహకరిస్తూ మరి చక్కగా వారిని ఉన్నతముగా మంచి భవిష్యత్తుకు నడిపించాలంటే ఈ దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క వాక్యము, జ్ఞానోపదేశము చాలా శ్రేష్టమైనటువంటి జీవన మార్గం అని చెప్పేసి మనం తలంచాలి, ప్రోత్సహించాలి, అవకాశం కల్పించాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ పెద్దలారా. కాబట్టి ఈ రీతిగా పునీత్ అంతోని వారి మహిమను కొనియాడుతుంటే హృదయాలు ప్రజ్వరిల్లి పాపాల పటాపంచులమై ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందుకుంటూ ఆ దేవదేవుని యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప అవకాశమే మన జీవితము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మహిమకు పాత్రులైనటువంటి వారు అంతోని వారు ఆయన యొక్క అద్భుత కార్యముల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు జోడించబడి ఉన్నారు. అటువంటి వారి యొక్క భక్తిగల ప్రార్థన కోరుకుంటూ హృదయపూర్వకంగా మరొకసారి సమర్పించుకుందాం. మన బలహీనతలన్నింటినీ మన్నించి నూతన జీవితం ఆరంభించు, వాక్యం యందు ఎదుగుచు, వాక్యం యందు జీవించు, వాక్యం యొక్క మహిమను మనం పొందుకుందాం. ప్రభు మనందరిని కూడా దీవించుదురుగాక. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాద సన్నిధిలో మరొకసారి ఈ పరమ పవిత్ర సదవకాశము మాకు దయచేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదములు చెందుచు మరొకసారి అంతోని వారి యొక్క విశ్వాసము, పవిత్రత, సువార్త పరిచర్య, ఆయన ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసము చేసినటువంటి అద్భుత కార్యములు రెండింటి కూడా నెమరవేసుకుంటున్నటువంటి సమయంలో మరొకసారి మీ పవిత్ర ఆత్మను మాకు కుమ్మరించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆ రీతిగా మాకు అందుబాటులో ఉంచినటువంటి మీ పరిశుద్ధ వాక్యమును ఎక్కువగా మేము విశ్వసిస్తూ, పఠిస్తూ, పాటిస్తూ
మీకు మహిమకరముగా ఉండేటట్లు ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఓ యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయచేసి మీ ప్రార్థనలు జోడించండి. మహాపరిశుద్ధులైన దేవత ప్రభా మీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభా. ప్రభా మా విచారణ ఫాదర్ని ప్రదీప్ గారిని మా దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా అని పుష్పనాథ ఫాదర్ని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా సిస్టర్స్ని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే ప్రభువా మీ సేవ చేస్తున్న ఫాదర్లు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అందరూ యేసు ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ యేసు ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మహాపరిశుద్ధ ప్రేమ గల నాయన, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల రెక్క కింద భద్రపరిచి మీ ప్రేమతో నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలయ్యా. స్తోత్రం తండ్రి. నాయన ఈ పూజలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలయ్యా. స్తోత్రం రాజా. మరి ముఖ్యంగా ఇగో తండ్రి యవనస్థ బిడ్డలను మీకు సమర్పిస్తుండగా వారిలో ఉన్నటువంటి చెడు అలవాట్లను తీసివేసి నాన్న మంచిని చేపట్టి ఇదిగో తండ్రి మీకును తల్లిదండ్రులకు విధేయులైన జీవితం జీవించడానికి కావలసిన సహాయాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయదైన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా నీకే వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభువా ఈరోజు మోకాలు వేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రభువా వాళ్ళ కుటుంబంలో ఏ కష్టాలు బాధలు ఉన్నాయో అవన్నీ తీసివేయండి తండ్రి. ఓ యేసు ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ యేసు ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, మరోసారి మీ ప్రియ బిడ్డలు ఊర్ల సన్యాసరావు, మరి రాజు, మరి రత్నం, దివ్య సుందరి వీరిని ప్రత్యేకంగా అనుకరించి ఆశీర్వదించి మీ ఆత్మవరములతో నింపండి. వారు ప్రార్థించి వేడుకున్న మనవులు తప్పక నెరవేరినట్లు అనుకూలం పాలించండి. అలానే మేరీ ట్వింకిల్ను, అన్నా జెస్సీ రోసులను ప్రత్యేకంగా అనుకరించి వారి విజ్ఞాపన ప్రార్థనలకు ఆశీర్వదించి సంపూర్ణమైనటువంటి బంగారు భవిష్యత్తుకు నడిపించాలని ప్రార్థించున్నాము. లెఫ్టినెంట్ కర్నల్ జోసెఫ్ యాంటనీని, సోనియా యాంటనీని వారికి ఇచ్చినటువంటి బిడ్డలను కూడా సమర్పించు వారు ప్రార్థించి వేడుకున్నట్టు మనవలు మీ చిత్తమైతే సంపూర్ణంగా అనుకరించమని యేసునామమున అడుగుచున్నాము. ప్రియ బిడ్డలు కృపారావు గారిని, ఫ్రాన్సినమ్మను ప్రత్యేకంగా అనుకరించి ఆశీర్వదించి వారి కొరకు, వారి బిడ్డల కొరకు సమర్పిస్తున్నటువంటి ఆరాధన స్వీకరించండి. ఇంకా ఉన్నతమైన బంగారు భవిష్యత్తుకు వారిని నడిపించి ఆరోగ్యమును దయచేయండి. దీప అనిల్, అలానే చేతన సాత్వికను ప్రత్యేకంగా అనుకరించి ఆశీర్వదించండి. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఆరోగ్యముగా, ఆత్మీయముగా, జ్ఞానపరంగా మీ బిడ్డలు ఎదిగే భాగ్యమును అనుకరించి తల్లిదండ్రులు మరింత మీకు అంకితమై జీవించే భాగ్యమును దయచండి. మీ యందు నిద్రించినటువంటి సిసిలీ యాంటనీ, అలానే రోజ్ మేరీ గారిని, చౌరి సెబస్టియన్ అమల్, చౌరి క్రిస్టఫర్ దాస్, మరియదాస్, జయ మేరీ వాళ్ళని కూడా మరొకసారి మన్నించి స్వర్గ సౌభాగ్యమును దయచేయండి. ఈనాడు తన పుట్టినరోజు కొనియాడుకుంటున్నటువంటి జోసెఫ్ జెరిన్ను అనుకరించి ఆశీర్వదించి జ్ఞాన మార్గంలో, ఆత్మీయ మార్గంలో వారు జీవిస్తూ అనేక మందిని బలపరచడానికి చేస్తున్నటువంటి వారి ప్రయత్నాన్ని నూరంతరం ఫలింప చేయమని కూడి వచ్చినటువంటి మీ ప్రియబిడ్డలకు, ఈ మా సహోదరులు అందరినీ కూడా పేరు పేరున సమర్పించుచు మీ పరలోక శాంతి సమాధానాలు నింపమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పింతును నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును.
ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును. శోధనలో వేదనలో క్షేమములోను వ్యాధులలో బాధలలో భారములోను వేదనలో శోధములోను వ్యాధులలో బాధలలో భారములోను నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించు నీ బలి సర్వశక్తి గల దేవునికి ప్రీతికరమైనట్టు ప్రార్థించుదము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఆమేన్. సకల వరములను నసుగు దేవా, మీ దాసుడికి పాదోపరం అంతోని వారిని పవిత్ర ఆత్మ నిరంతరము ప్రేమించను. తత్ఫలితముగా అతడు నీ మహిమను ప్రకటించి ఉన్నారు. మేము ఈ పరిశుద్ధ బలిని నీకు అర్పించే సందర్భమున ఆ పవిత్ర ఆత్మే మమ్మను కూడా విశ్వాస వెలుతురుతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఇయాలైన నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసుగిన వరములని ఘనపరుచుచున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసు మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయం మా గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచుతివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితము ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగుడి మా ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమా కిరీటమును మేము కూడా పొందగలము. కావున సకల దూతల అతిదూతల సమేతమున పునీతుల బృందముతో ఏకమై మీ నిరంతరము మీ మహిమను కొనియాడుటట్లనగా కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములు భూలోకములు నీ
మహిమతో నిండి ఉన్నవి. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునే మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువసరములకు తనను తాను ఇష్టపూర్తిగా అర్పించుకున్నప్పుడు అప్పమునందుకొని మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మా రక్షకుడు క్రీస్తు శ్రమలను మరణమును ఉత్థానం స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రకు సమర్పించుచున్నాం. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు స్తోత్రము చెల్లించుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసమును జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ మా లియో జగద్గురువును, యు బాలా, మా పీఠాధిపతులను, ప్రదీప్ గారిని, అయోగ్య నన్నును, మీ బాలింబి చుట్టూ కూడినటువంటి మీ ప్రియబిడ్డలకు మా సహోదరి సహోదరులను, నాడు పునీత అంతోని వారి సంస్మరణ దినమున బలి పూజను ప్రత్యేక ఆశతో ఉద్దేశంతో అర్పిస్తున్నటువంటి కుటుంబాలను, వ్యక్తులను, అలానే ప్రత్యేకంగా తండ్రి అన్నమ్మగారి మఠవాసులను, మా విచారణ పెద్దలను ఉన్నతముగా మీరు మీ పవిత్ర ఆత్మవరములతో అంతోని వారి భక్తిగల ప్రార్థన ద్వారా అభిషేకించమని ప్రార్థించున్నాం. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీరు కనికనము చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశము చేర్చుకొనుడు, మందరిపై దయచూపి దేవుని కన్యదలకు మరియాంబతోనూ ఆమె విరక్త భర్త పుని జోజపు గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము కుమారుడు క్రీస్తునాథుని ద్వారా మేము స్తుతించి మహింపరచుదము. ఏలైన వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమ సందేశం భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగా. నానాటికి కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహించు. మా యొక్క అప్పని వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మని మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపునిము కాకీళ్ళని మాకు రక్షించు. ప్రభువ, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుము. మీ దయానుగ్రహములను మేము పాపముల నుండి విముక్తి పొంది అన్ని కలతలను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ చేసుక్రీస్తాగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షించి మీ సత్యసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించున్న ప్రభువా, ఆమేన్. ప్రభువు శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. ఇక్కడికి వచ్చి మనం సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం ప్రేమించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. మనకు నుంచి జీవనగా పేరుని బట్టి చేసుక్రీస్తు మిమ్మల్ని పేరుని బట్టి చేసుక్రీస్తు. ఇదిగో సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన నేను పాత్రరాలు కాను, కానీ నీ ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందుతుంది. క్రీస్తు శరీర రక్తములు నిత్యములను కాపాడును గాక. ఆమేన్. మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు
పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. ధరణిలో పాపమే తాండమించుచుండగా, నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా, వెలుగై అవతరించితివి, చీకటి పారదొలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మమ్ము స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ సహోదరి సహోదరులారా, విచారణ గురువు తెలియజేసినట్లు రేపు ఉదయము సహజముగా అప్పుడే విద్యా సంవత్సరం ఆరంభమైపోయింది కాబట్టి అలాగనే జ్ఞానోపదేశ క్లాసులు కూడా
ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతున్నాయి పెద్ద గుడిలో. ఆ విధంగా సిండియా గుడిలో కూడా తప్పనిసరిగా ఈ పవిత్ర కార్యములు జరిగేటట్లు అందరూ సహకరించమని, బిడ్డల ముందుగానే సిద్ధపరిచి పంపించాలని మనవి చేస్తున్నాము. ప్రార్థించుదాము. దయగల ఓ తండ్రి, మా దేవా, స్వర్గలోక భోజనముతో మమ్మను నూతనపరుచున్నావు. పునీత పాదువాపురి అంతోని వారి సంస్మరణ సందర్భమున వారి భక్తిగల జీవితాన్ని మాకు వివరించి పుణ్యాంతస్తులో మమ్మను కూడా నడిపించుటకు వారి శక్తి భక్తిగల ప్రార్థన మాకు తోడై ఉండేటట్లు ఆరోగ్యమాత ప్రత్యేకమైన దీవెనలతో మా అనుదిన జీవితం మీకు అత్యంత మహిమకరముగా గడిపే భాగ్యమును మాకు అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించి కాపాడుదురు గాక. ఆమేన్. ఆరోగ్యమాత ప్రత్యేక ప్రార్థనలు. ఏలినవారా నా పెదవులు త్వరితముగా సహాయపడరండి. నిష్కలంక మరియా సకల వరప్రసాదముల వాహిని మా కొరకు వేడుకొనండి. మిక్కిలి పరిశుద్ధ కన్యక క్రీస్తునాథుని మాత, దేవర ప్రసాదముల చదివింపబడిన వారా, పాపాత్మ శరణమా, కష్టపడిన వారా, మాతృప్రేమ పూజలను మీ కడకు మేమందరము సజీవ విశ్వాసంతో పరిగెత్తి వచ్చి దేవుని చిత్తమును మీ చిత్తమును నెరవేర్చమాకు దయవరమును అందజేయమని బతిమాలుకొనుచున్నాం. ఓ మిక్కిలి ప్రేమని తల్లి, మా జపములను ఆలకించుదురని మీ యందు మాకున్న గట్టి నమ్మకంతో ఆత్మ శరీర ఆరోగ్యములను మీ నుండి అడుగడుగున అడుగుచు మా హృదయములన్నింటినీ మీ చేతుల్లో అప్పగించుచున్నాం. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ మిక్కిలి పరిశుద్ధ కన్యక, పూజనీయ త్రిత్వ సర్వేశ్వరునిచే జ్యేష్ఠాది పవిత్ర మాతగా ఆది నుండి ఎన్నుకోబడిన మాత, మన ప్రభు నవరాత్రి క్షణమందును నవమాసము వారిని మీ హృదయములో మోసిన కాలమందును మీరంతులైన సంతోషము పొంది ఉన్నారు. మానవ భాషా పదములతో వర్ణింపలేని మీ సంతోషం స్మరించి వారిని ప్రత్యేకంగా కాపాడుదని వాగ్దానం చేస్తున్నారు కదా. నన్ను నా ఈ ప్రస్తుత అవసరములలో ప్రత్యేకంగా కాపాడండి. అనంత దయగల మీ దైవ కుమారుని మీద ఆధారపడి అడగండి ఇవ్వబడనని వారు చేసిన వాగ్దానం మందు గట్టి నమ్మకంతో జపప్రవాహనందు విశ్వాసంతో ఈ నాదుని జపములను చెప్పుకొని వచ్చున్నాను. నేను ఈ జపం జపములలో నడుగు మానవ నాకు అనుగ్రహిస్తాను. దైవ చిత్తమైన ఓ తల్లి, మీరు నా తరపున ప్రయాసపడి ఆ వరములు నాకు అందజేయమని మిమ్మల్ని అంత వినయముతో బతిమాలుచున్నాను. దేవుని చిత్తము కాకున్న పక్షమున ప్రస్తుతం నాకే అవసరాలు ఉన్నాయో వాటిని అడగండి. మీ శరణి యందు నాకు గలగట్టి నమ్మకమును మీ గౌరవార్థముగా సమర్పించబడుచున్న ఈ నవదిన ప్రార్థన ద్వారా నిరూపించి ఆశించున్నాను. ఓ తల్లి, మీ ప్రియకుమారుడు మీ హృదయంలో నివాసం ఏర్పరచుకున్న కాలమందు మీ హృదయంలో జన్మించిన పరలోక ప్రేమ సంతోష గౌరవార్థంగా మా జపమును అంగీకరించవలసిందిగా బతిమాలుచున్నాను. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ దేవుని తల్లి, గాబ్రియేలు సన్మానికుడు మిమ్ము దేవర ప్రసాదింపబడిన వారా అని పొగడుతో ఆ వందనములు ఒకటిగా చేసుకొనండి. ఈ వందనములు మీ గౌరవ కిరీటంలో ముత్యములుగా సమర్పించబడునని హృదయపూర్వకంగా ఆశించున్నాను. ఈ ముత్యములు లోకాంతముల వరకు రోజు రోజుకి ప్రకాశవంతమగును గాక. ఓ బాధితుల ఓదార్ప, దేవుడు మానవ అవతారమెత్తిన గడియలో మీరు పొందిన అపరిమిత ఆనందము ద్వారా
నేను ఎప్పుడు అడిచిన సహాయములను దైవవరములను నాకు సంపాదించి పెట్టమని మిమ్ము చూసి ప్రాధేయపడుచున్నాను. మీ గౌరవార్థముగా నేను ఎంతవరకు ఏ కార్యములు చేస్తున్నానో ఆయా కార్యములన్నీ ఈ ఉద్దేశమునకు మీకు సమర్పించున్నాను. మీ హృదయంలో మండుచున్న జేసిరి హృదయ ప్రేమను చూచి మీరు నా వినయ ప్రార్థన ఆలకించి నా మనవులన్నిటినీ సంపాదించి పెట్టమని మిమ్మల్ని అత్యంత వినయవిధులతో అడుగుచున్నాను తల్లి. దేవర ప్రసాదముల చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కిలిని అనగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చిన వారిలో ఒక్కరినైనను మీ వల్ల చేయి వినబడినది వినది లేదని తలంచండి. కనికల రాజ్ఞి దయరసగల తల్లి, నేను పరిగెత్తి మీ కడకు వచ్చున్నాను. ఓ సుతులైన సర్వేశ్వరి తల్లి, పాపినైన నేను దుఃఖముతో మీ అందరి నిలుచున్నాను. నా మనవులను త్రోసివేయక మీ దయార్థ హృదయములతో నన్ను ఆలకించి నా మనవులను దయచేయండి. ఆమేన్. పాపములకు జననమొందిన మరియా, మీ శరణు నడుగు మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పిత వద్ద మాకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువా, మీ మాతైన మహాపరిశుద్ధ కన్యకుడు మాకు తల్లిగాను, మీ వద్ద మాకు మధ్యవర్తిగా నియమింప చిత్తగించున్నారు. మీ వరమును అడుక్కుని వారందరూ వాటిని తల్లి ద్వారా పొంది సంతరించినట్లు దయచేయండి. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమ సేవలలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవొక్కడివే పరిశుద్ధుడవు, నీవొక్కడివే సర్వశక్తిమంతుడవు, నీవొక్కడివే పరిశుద్ధుడవు, నీవొక్కడివే సర్వశక్తిమంతుడవు. ప్రతి దేశము, ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు నీ ముందు మోకరించవలసినదే. ప్రతి దేశము, ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు నీ ముందు మోకరించవలసినదే. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు. దేవమాతకు సమర్పణ. నాయక రాజ్ఞి నాయక భక్తి నన్ను సమర్పించినాను. నాయక భక్తి దినము చూపించుటకు ఈ దినము నా కన్నులను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా సమర్పించినాను. కాబట్టి నన్ను నీ సొంతంగా చేసుకొని కాపాడిన ఉద్ధరించండి. జేసు మరియా జోజప్ప గారా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితం మీకు సమర్పించినాను. జేసు మరియా జోజప్ప గారా, నా కడపటి అవసరం నాకు సహాయం చేయండి. జేసు మరియా జోజప్ప గారా, మీ దివ్య సన్నిధానంలో సమాధానంగా ప్రాణవించును గాక. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దేవాలయ సమాధానం విశ్రమింతురు గాక.
చేతి రొట్టెగా మారాలని పరలోక రాజ్యం నీదైతే నేను సైతం చేరాలని జీవాహారము నీవైతే నీ చేతి రొట్టెగా మారాలని పరలోక రాజ్యం నీదైతే నేను సైతం చేరాలని వినియోగించుకో అభిషేకించుకో వినియోగించుకో అభిషేకించుకో నీ చేతిలో పనిముట్టుగా నీ చేతిలో పనిముట్టుగా నీ జతగా ఉండాలని నీ తోడుగా నిలవాలని నీ జతగా ఉండాలని నీ తోడుగా నిలవాలని నీ నీడగా సాగాలని నీ నీడగా సాగాలని నీ సాక్షిగా మారాలని నీ సాక్షిగానే మారాలని వినియోగించుకో అభిషేకించుకో నీతి జోజప్ప గారి స్వరూపం ఆశీర్వది మా ప్రభువును దైవమైన ఓ తండ్రి పవిత్రులుగా నుండ మీరు మమ్మందరినీ ఆహ్వానించుతున్నారు. నీతిమంతుడును మీ ప్రియతమ కుమారుని సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి ప్రార్థన ఆయన జీవిత ఆదర్శం యొక్క సహాయము మేము వలన సహాయమున మేము మేము హృదయపూర్వకముగా ప్రేమించినట్లును విశ్వాసపాత్రులముగా సేవించినట్లును అనుగ్రహింపుడు. దయతో ఈ జోజప్ప గారి స్వరూపమును ఆశీర్వదింపుడు. ఇది మీ ఎడల ఆ నీతిమంతునికి గల ప్రేమానురాగములను మాకు స్మరింపజేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.